హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే మసాలా బరుగులు చేస్తాను. ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. ఫస్ట్గా టమాటాలు 4-5 అయితే బాగా నీట్గా వాష్ చేసుకుని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత 3 ఎర్రగడ్డలు తీసుకున్నా, అవి కూడా కట్ చేసుకున్నా. 5-6 పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా ఇలాగే కట్ చేసుకున్నా. తర్వాత మిక్చర్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నానండి. ఇందులోకి అయితే నేనైతే ఒక 1/4 కిలో బరుగులు అయితే తీసుకున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటాయి కదా. నేనైతే ఈవినింగ్ అయితే చేశాను వీటిని. చూడండి, ఫస్ట్లో మనం టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎర్రగడ్డ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే ఎక్కువ కారం తిన్న వాళ్ళైతే లైట్గా అయితే యూజ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా తీసుకోవడం మంచిది. చూడండి, ఇక్కడైతే నేనైతే సాల్ట్ అయితే కొద్దిగా అయితే తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, తర్వాత రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి. ఒకేసారి వేస్తే మనకి ఎక్కువ అవుతుంది కదా. తర్వాత 1 స్పూన్ అంత ధనియా పౌడర్, అలాగే నేను ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే యూజ్ చేశాను కదా, కాబట్టి కొద్దిగా లైట్గా అయితే కారం అయితే యూజ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే ఎక్కువ కూడా యూజ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేయాలి, ఎందుకంటే గరం మసాలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే నేనైతే గరం మసాలా అయితే ఇందులో వేసుకున్నాను. తర్వాత మనకి మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ వేయడం మీ ఆప్షన్ అండి, వేస్తే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. మిక్చర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, తినేటప్పుడు బాగా క్రంచీగా. తర్వాత నేనైతే లెమన్ అయితే హాఫ్ అయితే కట్ చేసుకున్నాను. హాఫ్ పిండుకుంటే సరిపోతుంది మనకి లెమన్ జ్యూస్ అనేది. చూడండి, నేనైతే ఒక హాఫ్ అయితే యూజ్ చేశాను. మనకి ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తే మరీ ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి సరిపోయేంత అయితే యూజ్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత టోటల్లీ ఒకసారి అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనకి మసాలా బరుగులు అనేటివి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు కదా, అప్పుడైతే వాళ్ళు అది ఇది కావాలని అడుగుతూ ఉంటారు కదా. ఒకసారి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు. చూడండి, నేనైతే టోటల్ అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. మా చిన్నపిల్లలు చూడండి, పక్కనైతే చేపెట్టి తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.